హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. మీకు తెలుసా, మనం చేయబోయే చిన్న చేంజ్ మన లైఫ్లో ఒక పెద్ద డిఫరెన్స్ని క్రియేట్ చేయబోతుందని. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? ఇప్పటికీ ఎవరికైనా తెలియని వారు ఉంటే తప్పకుండా వాళ్ళు ఫాలో అవుతారని. హెల్త్కి సంబంధించి మనం ఎన్ని టిప్స్ ఫాలో అయినా కానీ ముఖ్యంగా మొదటగా మనం చేయాల్సినది కిచెన్లో నుంచి అల్యూమినియం నాన్ స్టిక్ ప్యాన్లకి స్వస్తి చెప్పి క్యాస్ట్ ఐరన్ లాంటి వస్తువులను వాడుకోవడమే. ఈ ఐరన్ వస్తువులను వాడడం వల్ల మనము మనతో పాటు మన ఇంట్లో వారికి కూడా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడిన వారం అవుతాము. అలాంటి క్యాస్ట్ ఐరన్ వస్తువులను ఇంటికి తెచ్చుకున్న వెంటనే వాడుకోకుండా వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, యూస్ చేసుకున్న తర్వాత కూడా ఎలా వీటిని మెయింటైన్ చేయాలి అనేవి కనుక తెలుసుకుంటే వీటిని వాడుకోవడం చాలా అంటే చాలా తేలికవుతుంది. దాంతోపాటుగా వీటిని ప్రాపర్గా కనుక మెయింటైన్ చేసాము అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి కిచెన్ నుండి మనం ఇవ్వగలిగే ఆస్తి ఈ ఐరన్ వస్తువులు మాత్రమే అన్న విషయం మీకు తెలుసా? మరి అలాంటి ఐరన్ వస్తువులని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేవి నేను మీకు సింపుల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఈ ఐరన్ వస్తువులు ఏవైనా కానీ ఇంటికి తెచ్చుకున్న వెంటనే మైల్డ్ డిటర్జెంట్ అలాగే లైట్ స్క్రబ్బర్తో వీటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాపర్గా అస్సలు తడి లేకుండా ఏదైనా ఒక పొడి క్లాత్ తోటి బాగా తుడుచుకోవాలి. ఇక వెంటనే కుకింగ్ ఆయిల్ని ఏదైనా ఇలా డ్రాప్స్లా వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా వెనక వైపున కూడా ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా చూసి అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత వెంటనే స్టవ్ని ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పొగలు వచ్చేంత వరకు కాసేపు వేడి చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే ఇలా మరొకసారి డిటర్జెంట్ని వేసి క్లీన్ చేసుకోవాలి. తడి లేకుండా చూసి పొడి క్లాత్ తోటి బాగా తుడుచుకున్న తర్వాత మరొకసారి ఇలాగే ఆయిల్ని అప్లై చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసి స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి వేసుకొని ఈ ప్యాన్కి పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని తీసేసేయాలి. ఇక ఫైనల్గా ఈ కడాయిని కడిగేసుకున్నాము అంటే మనము ఇప్పుడు వంట చేసుకోవడానికి ఈ పాత్ర రెడీ అయిపోయినట్టే. ఇక వీటిని వాడిన ప్రతిసారి నీళ్ళలో నానబెట్టడం లాంటివి చేయకుండా డైరెక్ట్గా క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక దోశ పెనం లాంటివి అయితే ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఇలా ఒకసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వీటిని వాడుతున్న కొద్దీ నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా తయారైపోతాయి. ఇక వీటికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఐరన్ పాత్రలన్నీ వేడిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే కాకుండా వంటలు తొందరగా అయిపోతాయి, ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటాయి. దానివల్ల మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీటిల్లో తయారు చేసిన వంటలు ఏవైనా కానీ రుచి అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి వీటిని వాడడం స్టార్ట్ చేసాము అంటే వీటికి ఎడిక్ట్ అయిపోతామంటే నమ్మండి. ఇక ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేసి ఫాలో చేస్తారు కదా. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.